హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇండియన్ ఆర్మీ కొత్త నోటిఫికేషన్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇండియన్ ఆర్మీలో 2025 కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ ఉండదు. ఎగ్జాము ప్లస్ ఈవెంట్ ఈ రెండు కూడా ఉండకుండా మీకు ఇండియన్ ఆర్మీలో భర్తీ అనేది జరుగుతుంది. చాలామందికి ఇప్పటికే డౌట్ వచ్చిండొచ్చు, నో ఎగ్జామ్ నో ఈవెంట్ ద్వారా ఇండియన్ ఆర్మీలో అయితే ఎంట్రీ ఉండదని. కాకపోతే దీంట్లో అయితే ఉంటుంది. అదేంటంటే ముందు చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. దీంట్లో శాలరీ కూడా 56,100 రూపీస్ ఉంటుంది. మరియు ఏజ్ లిమిట్ అనేది 18 to 45 ఇయర్స్. తర్వాత దాంట్లో సెలక్షన్ ప్రాసెస్, శాలరీ, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, జాబ్ ప్రొఫైల్, లొకేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది ఇలా ఉంటుంది. నోటిఫికేషన్ అనేది మొత్తం PDF రూపంలో 17 పేజెస్ అయితే ఉందన్నమాట. ఈ 17 పేజెస్లలో మీకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ మాత్రమే, ఇప్పుడు మీరు అప్లై చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ మాత్రమే మీకు సులువుగా అర్థమయ్యే విధంగా ఒక PDF అయితే తయారు చేశాను. చూసుకోవచ్చు. మరి ఇండియన్ ఆర్మీ వేకెన్సీస్ 2025 వేకెన్సీ అనేది ఆర్మీ రిక్రూట్మెంట్ 2025 నుంచి వస్తుంది. ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే వస్తుందన్నమాట. పోస్ట్ నేమ్ అనేది డెంటల్ కార్ప్స్. దీన్ని బట్టి మీకు అర్థమవుతుండొచ్చు. డెంటల్ కార్ప్స్ అనే వేకెన్సీస్ అయితే దీంట్లో నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఇక్కడ అప్లై మోడ్ అనేది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. హౌ కెన్ అప్లై అనేది ఆల్ ఇండియా ఫీమేల్, హూ కెన్ అప్లై అనేది ఆల్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత శాలరీ గురించి మాట్లాడినట్లయితే శాలరీలో 56,100 నుంచి 1,77,000 వరకు అయితే వస్తుంది అనమాట. ప్లస్ అలవెన్సెస్ కూడా కలిపి వస్తుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 45 సంవత్సరాల వరకు అయితే ఛాన్స్ ఉంది. 18 to 45 ఇయర్స్ అన్నమాట. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడినట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్స్, ఎస్టీ అయినా ఎస్సీ అయినా ఏ క్యాండిడేట్స్ అయినా కూడా 200 రూపీస్ చెల్లించాల్సిందే. అది కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరుగుతుంది. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మాట్లాడినట్లయితే నో ఎగ్జామ్ నో ఈవెంట్ మీకు తెలిసిందే. దాని తర్వాత ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది మరియు మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. మీకు ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. దాని గురించి గుర్తుంచుకోండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ డిగ్రీ మరియు ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ పట్టా పొంది ఉంటే మాత్రం సరిపోతుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ అనే తర్వాత ఇక్కడ డేట్ గురించి మాట్లాడినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 18th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది 17th సెప్టెంబర్ వరకు అయితే ఉందన్నమాట. మరియు దీని గురించి తెలుసుకోవాల్సిన వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్, అప్లికేషన్ చేయాలనుకున్నా కూడా అఫీషియల్ వెబ్సైట్ www.joinindianarmy.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మనం వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరియు మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాం, అప్లికేషన్ లింక్. అక్కడ నుంచి కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.